అమ్మా వసుంధరా, ఇంకో 2 రోజుల పాటు వీడి కాళ్ళు చేతులు పనిచేయవు. టైం వేస్ట్ చేస్తున్నాడు కావాలనే. నువ్వు అను ఈడ్చికెళ్తా. తప్పకుండా సలీం గారు, కానీ వీడి నిజ స్వరూపం అందరి ముందు బయటపడాలి. జోగేంద్ర, వేసుకో. తీసుకో. గుడ్ మార్నింగ్ వంశీ సార్. గుడ్ మార్నింగ్ సలీం గారు. అమ్మా వసుంధరా, ఏమైంది? ఎందుకు భవిష్యానంద స్వామిని దోషలా తీసుకొస్తున్నారు? ఇన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటూ మనల్ని ఇబ్బంది పెడుతుంది ఇతనే మేడం. ఇతనే జోగేంద్ర. ఏంటి ఈ దుర్మార్గుడా? అవునత్తయ్య గారు, ఈ నీచుడి మీద నాకు ఆనంద్ గారికి ఎప్పుడూ అనుమానమే. కానీ ఐరేంద్ర గారే చాలాసార్లు అడ్డుపడేవారు. ఇదిగో అలేఖ్య, ఏంటి నువ్వు అంత నా మీద తోస్తున్నావు? ఏదో సన్యాసి వేషంలో ఉన్నాడని మహానుభావుడు అనుకున్నాను. గడ్డం విగ్గు తీసేస్తే జోగేంద్రలా ఉంటాడని నాకెలా తెలుస్తుంది? అత్తయ్య, ఈ నీచుని మేము ఆ రోజే తరిమేయాలనుకున్నాం. కానీ నాన్నమ్మ మాట మీద గౌరవంతో ఆగిపోయాం. ఇప్పుడు క్షమించి వదిలేసే సమస్య లేదు. వద్దు ఆనంద్ గారు. మీరు వీడి మీద చేయి చేసుకోకండి. వీడిని ఎలా శిక్షించాలో మాకు బాగా తెలుసు. వీడిని ఇంట్రాగేషన్ చేస్తే వీడి వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో వివరంగా తెలుస్తుంది. ఆ పని చేయండి సార్. మీరు కొట్టే దెబ్బలకు ఈ ఇంటి మీద కన్నేసిన ప్రతి ఒక్కళ్ళ కళ్ళు పేలిపోవాలి. వీళ్ళ ఆవేశం చూస్తుంటే జోగేంద్ర చేత నిజం కక్కించేలా ఉన్నారు. వాడు తొందరపడితే నేను దొరికిపోతాను. వెంటనే ఇక్కడి నుంచి జోగేంద్రని పంపించేయాలి. ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. సలీం గారు, ఈ వేస్ట్ ఫెలో ఇక్కడే ఉంటే మా వాళ్ళకి ఇరిటేషన్ పెరుగుతుంది. వెంటనే వీడిని తీసుకెళ్ళి మీ స్టైల్లో ఎంక్వైరీ చేయండి. మేం వీడికి చేసిన మేలుకి మాకు బాగానే బుద్ధి చెప్పాడు. ఈడ్చుకెళ్ళండి సార్ వీడిని. వంశీ సార్, మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా? లేదంటే ఆలస్యం చేయకుండా తీసుకెళ్ళిపోమంటారా? మీ చేతికి జోగేందర్ దొరుకుతాడని నాకు తెలుసు సలీం గారు. నాకు మీ మీద నమ్మకం ఉంది. తీసుకెళ్ళండి. సరే వంశీ సార్, పదరా. ఒక్క నిమిషం. మా ఇంటి నుంచి ఈ దుర్మార్గుడు మాత్రమే వెళ్ళిపోవాలి సలీం గారు. మా నమ్మకం కాదు. అర్హత లేని ఇతను ఇన్ని రోజులు దీన్ని ధరించి అపచారం చేశాడు. మీరు న్యాయం చేయండి. తప్పకుండా సార్.
వసుంధర మేడం, దొంగని పోలీస్ వాళ్ళకి పట్టించి మరోసారి మీకు సాటి ఎవరు లేరని నిరూపించారు. వసుంధర గారు ఏం చేసినా అందరికీ తెలిసేలాగానే చేస్తుంది. జోగేంద్ర అనే వ్యక్తి మన ముందు నరరూప రాక్షసుడని ఈ రోజుతో మీకు కూడా తెలిసిపోయింది. అంతేలే ఆనంద్, ఈసారి ఎక్కడైనా జోగేంద్ర కనపడితే కళ్ళల్లో మట్టి కొట్టొచ్చేస్తుందిలే. భగవంతుడు మనకంతా మంచి చేశాడు వసుంధర. జరిగిందంతా మర్చిపోయి అంతా మంచి జరగాలని మనమందరం దేవుణ్ణి వేడుకుందాం. పదండి. పోలీస్ వాళ్ళు ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్ళింది మనకు కావాల్సిన మనిషిని కాదు ఆనంద్ గారు, మన శత్రువుని. వసుంధర గారు, మనకు తెలియకుండానే మన నీడలా వెంటాడుతున్న జోగేంద్రని తరిమి కొట్టేశాం ఆనంద్ గారు. ఇది నిజమే కదా వసుంధర గారు? ఈ విషయానికి అందరూ స్పందించడమే కాదు, సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. కానీ మీరిలా దిగులుగా ఉంటే మేమందరం అన్నింటిలో ఎలా ముందుకు వెళ్ళగలం ఆనంద్ గారు? అదేం లేదు వసుంధర గారు, నేను బాగానే ఉన్నాను. ఆ నీచుని పట్టుకోవడానికి చాలా కష్టపడతానేమో అని అనుకున్నాను, కానీ మీ ప్రయత్నం వల్ల మన చేతికి దొరికాడు. ఇందుకు సంతోషంగానే ఉంది. కానీ వాడి దగ్గర ఉన్న ఆధారాలు మళ్ళీ స్ప్రెడ్ చేస్తాడేమోనని భయంగా కూడా ఉంది. ఆ విషయం గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు ఆనంద్ గారు. అదంతా అబద్ధమని, మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికే తనే ఇదంతా క్రియేట్ చేశాడని ఆ జోగేంద్ర ఒప్పుకున్నాడు కూడా. నిజంగానా? అవును ఆనంద్ గారు, ఇది చూడండి. అలేఖ్యతో నేను దిగిన ఫోటోలు, వీడియోలు అవన్నీ అబద్ధాలేరా? వసుంధర్ని బ్లాక్మెయిల్ చేయడం కోసమే అవన్నీ నేను క్రియేట్ చేశాను. అంతేగాని ఏ తప్పు జరగలేదురా పండు. కానీ నేను ఇష్టపడింది నా వసుంధర్ని మాత్రమేరా. థ్యాంక్ యూ వసుంధర గారు, థ్యాంక్ యూ సో మచ్. అలేఖ్యని మళ్ళీ మీరే కాపాడారు. ఇప్పుడు నాకు భారం తెగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఇద్దరు కంపెనీ ప్లానర్స్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? అవును వంశీ సార్, మీ కంపెనీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, జోగేంద్ర వేషంలో ఉన్న భౌషానంద స్వామి అని దొంగ అని తేలిపోయి అతన్ని మనం పంపించేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరిద్దరూ నాకు పార్టీ ఇవ్వాలి కానీ మీరు మీరే కంగ్రాట్స్ చెప్పుకుంటారా? అనయ్య, మీ సపోర్ట్ లేదే మేమేం చేయగలం? ఇదంతా మీ క్రెడిటే అన్నయ్య. ఏమంటారు వసుంధర గారు? ఖచ్చితంగా. సలీం గారు కూడా వంశీ సార్ ఫ్రెండే కదా, మనం వంశీ సార్కి ఏదైనా ట్రీట్ ఇవ్వాల్సిందే ఆనంద్ గారు. ఇవ్వచ్చు కానీ అన్నయ్య బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేశాడు కదా వసుంధర గారు. పర్వాలేదు ఆనంద్ గారు, ఆయన మళ్ళీ స్టార్ట్ చేసినా నేను కంట్రోల్ చేయగలను. వద్దులే వసుంధరా, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. మళ్ళీ పాత వంశీలా తయారవనులే. నా నుంచి పారిపోయే రౌడీల్ని పట్టుకోలేను. మీరు హ్యాపీగా ఉండండి చాలు. సార్, ఈ హ్యాపీనెస్ ని మర్చిపోకుండా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. రండి. ఈ నిజం తెలుసుకోకుండా అలేఖ్య గారిని ఇబ్బంది పెట్టాను. తనకు ప్రేమతో సారీ చెప్పాల్సిందే. శ్రీమతి గారు, బుక్ మూసేసి ఒకసారి నా పక్కకొచ్చి నిల్చోండి. ఏమైంది శ్రీవారు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పింది మాత్రమే చేయండి.
ప్లీజ్ నన్ను వదలండి, కళ్ళు తిరుగుతున్నాయి. చేసిన పాపాలు పోవాలని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతాం. అలాగే నేను కూడా గత కొద్ది రోజులుగా పెడమోహంగా ప్రవర్తించాను కదా, అందుకు ప్రాయశ్చిత్తంగా మిమ్మల్ని తిప్పుతూ క్షమించమని అడగాలనుకుంటున్నాను. అయ్యో శ్రీవారు, అయినా మీ మీద నాకు కోపం ఏంటి? ముందు మీరు దించండి, కింద పడితే మళ్ళీ కోలుకుని వెళ్ళలేను. అయ్యో శ్రీవారు. ఇప్పటికి నా మాట విన్నారన్నమాట. నన్ను క్షమించండి శ్రీమతి గారు. వేరే వేరే టెన్షన్స్ వల్ల మీ మనసుని చాలా కష్టపెట్టాను. ఇకపై ఎప్పుడూ అలా చేయను. శ్రీవారు, ఏంటి మీరు? ఆ మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేనా? మీరెప్పుడు నా పక్కనే ఉండకపోయినా మీరు సంతోషంగా ఉంటే చాలు. అయినా మీ ప్రమేయం లేకుండా నేను సంతోషంగా ఎలా ఉంటాను? ఒక్క నిమిషం. ఇంకా ఆ రోజే ఇవ్వాలనుకున్నాను, ఈరోజు ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. తీసుకోండి. చాలా బాగుంది శ్రీవారు. మీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను శ్రీమతి గారు. మీకు నచ్చిందా? చాలా అంటే చాలా బాగుంది శ్రీవారు. మీరు ఇలా దగ్గరగా ఉండడం ఇంకా బాగుంది. నేను ఎప్పటికీ మీతో ఇలాగే ఉంటాను శ్రీమతి గారు. శ్రీమతి గారు, మీకోసం నాకు ఇష్టమైంది ఒకటి తీసుకొచ్చాను. ఈ 2-3 రోజులు మీకు చేదనుభవంగా మార్చాను కదా శ్రీమతి గారు. ఈ స్వీట్ తింటూ నన్ను క్షమించేయండి. నేను కూడా పెడతాను శ్రీవారు. అయిపోయింది, అంతా అయిపోయింది. పిచ్చివాడు మంచిగా కోలుకొని తనకు నచ్చని బల్బుని రాయితో విసిరి కొట్టినట్టు వసుంధర మా జీవితాల మీద కొట్టింది. ముగ్గురం కలిసి వసుంధర్ని బయటకు పంపించాలనుకున్నాం. కానీ వసుంధర ఎవరితో కలవకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది. జోగేంద్రగాడు వెదవ కాబట్టి పోలీసులతో గౌరవంగా పంపించేసింది. నెక్స్ట్ టార్గెట్ నేనే అయ్యుంటానా? అయినా దేవుడి దయవల్ల జోగేంద్రగాడు నోరు విప్పి నా పేరు చెప్పలేదు. కానీ లేదంటే ఇంకేమైనా ఉందా? మళ్ళీ ఇంట్లోకి వచ్చే అవకాశం కూడా వచ్చేది కాదు. నేను ఒంటరిని. తిండి బలం లాంటి జోగేంద్రగాడు వెళ్ళిపోయాడు. ఇది భ్రమో నిజమో అని కూడా నాకు తెలియట్లేదు. అయినా అందరూ ఇంట్లోనే ఉన్నా కిచెన్లో ఉండేది మాత్రం పని మనిషి రవళిని. దాని దగ్గర మొబైల్ లేదు. మరి ఈ రింగ్ టోన్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు? ఏంటో చెప్పు అశ్విన్. మేడం, ఇంకాసేపట్లో నేను వంట చేయబోతున్నాను. అనవసరంగా నా మూడ్ పాడు చేయొద్దు. మేడం, మీరు వంట చేయడం ఏంటి? అసలేంటి మేడం ఇదంతా? అశ్విన్, షాక్ అవ్వద్దు. నేనిది పర్మనెంట్గా చేయను. అనుకున్నది చేసే టైం దగ్గర పడింది. కథ స్మాష్ చేసి అక్కడికి వస్తాను.
రవళి, సరే. రవళి, ఏంటి మేడం? ఏం లేదు కానీ నిన్నటిలాగే ఇవాళ కూడా నాకు ఆ ఫోన్ రింగ్ టోన్ వినిపించింది. అది కూడా ఇక్కడి నుంచే వినిపించింది. నీకేమైనా వినిపించిందో ఏంటోనని వచ్చాను. మీరే చూస్తున్నారు కదా మేడం, ఎంతసేపు ఇక్కడే సరిపోతుంది. రింగ్ టోను, పాటలు అలాంటివేవి వినపడలేదు మేడం. అవునులే రవళి, పాపం నువ్వు ఎప్పుడు కష్టపడుతూనే కనపడుతున్నావు. నీకేం తెలుస్తుందిలే. సారీ, ఏమనుకోకు. అలాగే మేడం. అమ్మయ్యా. లైన్లో ఉన్నావా? ఉన్నాను మేడం. నా వంటని పిచ్చెక్కిలా మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. పేరు ఐరేంద్రి. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారంటే మమ్మల్ని ఛార్జ్ తీసుకోమంటారా? వద్దులే అశ్విన్, నేనే చూసుకుంటాను. ఓకే మేడం. మీ కొండంతా అంటే ఈ కుటుంబాన్ని, నన్ను ఏ దౌర్జన్యం నుంచి బలి కాకుండా కాపాడుతోంది. ఇకపై కూడా ఎలాంటి దుర్మార్గులు ఇటువైపు చూడరనుకుంటున్నాను తల్లి. అమ్మా వసుంధరా, మేడం, పూజ అయిపోయిందమ్మా? మనకంతా మంచి జరిగింది మేడం. అందరూ ఇంకా క్షేమంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను. మా అత్తయ్య గారు కూడా ఈ మార్పు కోసమే అమ్మవారిని కోరుకుని ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టున్నారు. నువ్వు నీ బాధ్యతను గొప్పగా నిర్వర్తిస్తున్నావు. అందరినీ దారిలో నడిపిస్తున్నావు వసుంధరా. అపర్ణ మేడం అక్కడెక్కడో ఉంటే మనశాంతిగా ఉండడం నాకు ఇష్టం లేదు మేడం. మళ్ళీ మేడం మనతో కలిసిపోవాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను. నువ్వు మనసులో ఏం సంకల్పించుకున్నా అది తప్పకుండా జరిగి తీరుతుందమ్మా. సరే, నువ్వు వంశీ కోసం వెళ్తున్నట్టున్నావుగా, వెళ్ళు. వసుంధరా, ఏమైందమ్మా? ఏం లేదు మేడం. వసుంధరా, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను మేడం. కొంచెం కడుపులో తిప్పినట్టుగా అనిపించేసరికి ఏది చెయ్యి లేవు?